శారదతో భూమి అడిగినా కానీ శారద నిజం చెప్పదు. ఇక ఆ తర్వాత పాతపడుతూ పక్కన వెళ్ళి నించున్నప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి మాట్లాడినా కానీ నిజం చెప్పదు. అప్పుడు కృష్ణప్రసాద్ ఒట్టు వేయించుకుంటాడు. నేను చచ్చినంత ఒట్టు, అసలు ఎవరన్నారు చెప్పు అని అంటే అప్పుడు నిజం చెప్తుంది. శరత్చంద్ర వాళ్ళు అన్నారు అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ మాటకి ఏం చెప్పలేక వెళ్ళిపోతాడు ఏడుస్తూ. ఆ తర్వాత ఇక్కడేమో భూమి కోసం గగన్ మొత్తం ఆడిటోరియం ఏర్పాటు చేస్తాడు. ఇక అప్పుడే భూమిని పిలిపిస్తాడు. భూమి శరత్చంద్ర ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. ఇక రాగానే ఏంటి బావా, ఏంటి నన్ను రమ్మని చెప్పావు, ఏమైనా స్పెషలా అని అంటే ఇలా రా భూమి ఇక్కడ వచ్చి చూడు అని అంటే అక్కడి ముందుకు వచ్చి చూసేసరికి ఇంకా శోభాచంద్రది మొత్తం అన్ని ఫ్లెక్సీలు పెట్టి ఇంకా ఆడిటోరియంని ఏర్పాటు చేస్తాడు. ఇదిగో చూడు, నీకోసమే ఈ ఆడిటోరియంని ఏర్పాటు చేశాను. మీ అమ్మ శోభాచంద్ర అత్తయ్య గారికి సంబంధించిన ఆడిటోరియం ఇది నీకోసమే నేను ఏర్పాటు చేయించాను. రేపు నువ్వు దీంట్లోనే నీ నాట్యం మొదలు పెడతావు. నీతో పాటు ఎన్నో అడుగులు ఇక్కడ పడతాయి. శోభాచంద్ర అత్తయ్య, మన ఆశ నెరవేరుతుంది, ఆశయం నెరవేరుతుంది నీకోసమే. ఇంకా ప్రతి చివరి దాకా ఖర్చు నేనే భరించాలి అనుకున్నాను, కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఆగిపోయాను అంటే శరత్చంద్ర ఇలా అంటాడు. లేదులే గగన్, ప్రతి రూపాయి ఖర్చు నేను కూడా తనకి కోసం నేను ఏర్పాటు చేస్తున్నాను. తనకి నేను ఖర్చు పెడతాను. ప్రతి రూపాయి ఆస్తిలో ప్రతి రూపాయి మొత్తం తనకి ఖర్చు పెడతాను అని అంటూ శరత్చంద్ర అంటాడు. అలా అనేసరికి గగన్ ఒక్కసారిగా అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా భూమి ఇలా చూసి నవ్వుతూ ఉంటుంది. శోభాచంద్ర గురించి గగన్ ఎంత బాగా ఆలోచిస్తున్నాడో వాళ్ళ నాన్న కూడా అలాగే ఆలోచిస్తూ ఉండటం చూసి భూమి నవ్వుతూ ఇలా అంటుంది. నాన్న, మీరిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని గగన్ని హక్ చేసుకోపోయి ఇంకా వాళ్ళ నాన్న ఉన్నాడని ఆగిపోతుంది. మీరిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు నా విషయంలో, అమ్మ విషయంలో, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఓకే అమ్మ అని చెప్పి ఇద్దరు ఒకేసారి తల మీద చేయి పెడతారు. ఇక ఆ తర్వాత శరత్చంద్రకి ఒక్కసారిగా ఫోన్ వస్తుంది. ఓకే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అమ్మ భూమి వెళ్ళాలి, అర్జెంటుగా పని ఉంది అని అంటే నాన్న నేను ఇక్కడే కొద్దిసేపు ఉంటాను, బావ నా కోసం ఇదంతా చేశాడు కదా, అమ్మ జ్ఞాపకాలలో ఇంకా కొద్దిసేపు ఉండాలని ఉంది నాన్న అంటే సరేలేమ్మా నీ ఇష్టం అని అంటాడు. ఆ తర్వాత గగన్ శరత్చంద్ర కోపంగా చూసి వెళ్ళిపోగానే గగన్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. బావా అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి. గగన్ ఇలా అంటాడు, ఇందాక ఏదో భయపడినట్టున్నా అంటే ఇందాక నాన్న ఉన్నాడని అలా చేశాను బావా, అప్పుడే హక్ చేసుకోవాలి అనిపించింది, నా కోసం ఇంత చేస్తున్నందుకు థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ హక్ చేసుకుంటుంది. గగన్ ఇలా అంటాడు, నీకోసం ఏమైనా చేస్తాను భూమి, ఇదిగో రేపు నువ్వు చేయబోయేది ఇది, ఈ స్టేజ్ మీద నువ్వు ఒకసారి చేస్తూ ఉంటే నిన్ను చూడాలని ఉంది అని అంటే సరే బావా అని డాన్స్ చేస్తూ ఉంటుంది. గగన్ ముందు కూర్చొని నవ్వుతూ చూస్తూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో చెర్రీ అలాగే ఇక్కడేమో తన ఫ్రెండ్స్ చెర్రీ ఇంట్లో ఉండగానే నక్షత్ర ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేస్తారు. ఏంటి మీ బావకి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావేంటి, మీ బావని అక్కడ పెళ్లి చేసేసుకుంటే నువ్వేం చేస్తావే అని అంటూ అడుగుతూ ఉంటే నన్ను ఒకడు డిస్టర్బ్ చేస్తున్నాడే అని అంటూ ఉండగానే చెర్రీ వచ్చేస్తాడు. వచ్చి చెర్రీని చూపిస్తే చెర్రీ అలా సిగ్గుపడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి ఒక్కసారిగా నక్షత్ర ఫ్రెండ్ ఇలా అంటుంది, సరేనే నేను వాడితో కొద్దిసేపు ఆడుకుంటాను అంటే సరే నీ ఇష్టం అని అంటూ నక్షత్ర చెప్తే సరే అని నక్షత్ర ఫ్రెండ్ పక్కకి వెళ్ళి మా ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా సిగ్గుపడుతూ ఉంటాడు. వెంటనే ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇంకా అప్పుడు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. అసలు నేను ఎవరో తెలుసా నీకు అంటే తెలుసు, ఎందుకు తెలియదు, కృష్ణప్రసాద్ కొడుకువి నువ్వు, శరత్చంద్ర అల్లుడివి, అందుకే తెలుసు నాకు నిన్ను, అందుకే నేను చాలా ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు పిచ్చి, నేను కూడా చాలా అందంగా ఉంటాను అని మాట్లాడుతూ ఉంటుంది. కావాలని నక్షత్ర దగ్గరికి వచ్చి బావా ఏంటి నీకేమైనా కావాలా అని మాట్లాడితే ఏపో నీకంటే అందగతితో మాట్లాడుతున్నానే నేను ఇక్కడ, వెళ్ళిపో అని నక్షత్రాన్ని తీసి పడేస్తాడు. ఇక నక్షత్ర వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో ఆడుకుంటుంది కదా, ఆ విషయాన్ని చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇక చెర్రీ ఏమో ఇక్కడ పిచ్చోడ్లాగా అలా చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ఫుడ్ విషయంలో కూడా డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది.